మరో కొత్త తరహా రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. వందే భారత్ తరహాలో అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు త్వరలో పట్టాలెక్కనున్నాయి. అయోధ్య వేదికగా డిసెంబర్ 30న ఈ రైళ్లను ప్రధాని మోడీ ప్రారంభించే అవకాశం ఉంది. తొలుత 2 రైళ్లు అందుబాటులోకి రానున్నాయని తెలుస్తుంది. మరో 6 వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రధాని ప్రారంభించనున్నట్లు తెలుస్తుంది. దీనిపై ప్రధాని మంత్రి కార్యాలయం నుంచి అధికారిక సమాచారం రావాల్సి ఉంది. అయోధ్యలో నిర్మించిన విమానాశ్రయాన్ని ప్రధాని మోడీ డిసెంబర్ 30న ప్రారంభించనున్నారు. అదే రోజు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ సేవలను ప్రారంభిస్తున్నట్లు తెలుస్తుంది. ఇందులో ఒకటి ఢిల్లీ దర్భంగా మార్గంలో ప్రయాణించనుంది. మరో అమృత్ భారత్ బెంగాల్లోని మాల్దా బెంగళూరు మధ్య అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. మరో 6 వందే భారత్ రైళ్లకు సైతం ప్రధాని మోడీ పచ్చజెండా ఊపి ప్రారంభించినట్టు తెలుస్తుంది. ఇవి అయోధ్య ఆనంద్ విహార్, వైష్ణోదేవి ఢిల్లీ, జల్నా ముంబై, కోయంబత్తూర్ బెంగళూరు, అమృత్సర్ ఢిల్లీ, మంగళూరు సెంట్రల్ మాడ్గావ్ మధ్య అందుబాటులోకి రానున్నాయి. అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ నాన్ ఏసీ రైళ్లు ఫుల్ రైళ్లు ముందుగా వెనుక ఇంజిన్లు ఉంటాయి. దీనివల్ల తక్కువ సమయంలోనే రైళ్లు వేగాన్ని అందుకోవడంతో పాటు ప్రయాణ సమయం ఆదా అవుతుంది. ఇందులో 22 కోచ్లు ఉండనున్నాయి. 12 సెకండ్ క్లాస్ 3 టైర్ స్లీపర్ కాగా 8 జనరల్ సెకండ్ క్లాస్ కోచ్లు, 2 గార్డ్ కంపార్ట్మెంట్స్ ఉంటాయి. ఈ 2 గార్డ్ కంపార్ట్మెంట్స్లోనే కొంత భాగాన్ని మహిళలకు, దివ్యాంగులకు ప్రత్యేకంగా కేటాయిస్తారు. ఈ రైళ్లు గరిష్టంగా 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. ఈ రైలు టికెట్ ధరలు, ఏ రూట్లలో వీటిని తీసుకురానున్నారో వంటి వివరాలు అతి త్వరలో తెలుస్తాయి.